like, comment, and share this video. Please do subscribe my YouTube channel and press bell icon for more updates. క్వశ్చన్ నెంబర్ 57. స్థిర వేగంతో ఒక కారు 8 గంటలలో కొంత దూరం ప్రయాణించింది. వేగం 4 km/h ఎక్కువ చేస్తే అదే దూరాన్ని 7.5 గంటల్లో చేరవచ్చు. వెళ్ళిన దూరం, రైట్? ఇక్కడ మనం వెళ్ళిన దూరము డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే స్థిర వేగంతో ఒక కారు కొంత దూరము 8 గంటల్లో ప్రయాణించిందంట. సో కొంత దూరాన్ని 8 అవర్స్లో ప్రయాణించింది, రైట్? నెక్స్ట్ వేగాన్ని 4 kmph ఎక్కువ చేస్తే, వేగాన్ని ఎంత 4 kmph ఎక్కువ చేస్తే అది ఎంత సమయంలో చేరుకుందని ఇచ్చిందంటే 7.5 గంటల్లో చేరుకుంటుంది అని చెప్పేసి ఇచ్చింది. ఓకేనండి. ఎంత ఎక్కువ చేసిందంటే వేగాన్ని 4 km/h ఎక్కువ చేసింది. సో ఇక్కడ ఒకే డిస్టెన్స్ని, అంటే ఇక్కడ డిస్టెన్స్ సేమే, ఇక్కడ కూడా డిస్టెన్స్ సేమే అవుతుంది. సో మనకి ఏమి ఇచ్చిండు, వేగాన్ని ఎంత పెంచాడని ఇచ్చిండు. సో స్పీడ్ని 4 km/h ఎక్కువ చేశాడని ఇచ్చిండు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ ఈక్వల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ అండి. మనకి డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి, స్పీడ్ అని తెలుసు, రైట్? డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ అని తెలుసు, రైట్? ఇప్పుడు మనకి ఈ యొక్క డిస్టెన్స్ బై ఈ యొక్క టైం స్పీడ్ని వస్తుంది. సో డిస్టెన్స్ బై ఇక్కడ సేమ్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ బై ఇక్కడ టైం ఎంత 7.5 మైనస్ ఇక్కడ డిస్టెన్స్ కూడా సేమ్ కదండి, డిస్టెన్స్ బై ఇక్కడ టైం ఎంత 8 అవర్స్, రైట్? దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటి యొక్క తేడా దేనికి సమానము, ఈ యొక్క 4 km/hకి సమానం అవుతుంది. ఇప్పుడు 7 2 14 1 15 డిస్టెన్స్ బై 15/2, ఈ 2 పైనకి పోతే ఏమవుతుంది 2d అవుతుంది. ఓకేనా, రైట్? మైనస్ d/8 ఈజ్ ఈక్వల్స్ ఎంత 4, రైట్? నెక్స్ట్ ఎల్సిఎం తీసుకుందాం. 15 8ల ఎల్సిఎం ఎంత 120, 15 8ల 8 2ల 16 16d మైనస్ 8 15ల 15 ఇంటూ డి 15d ఈజ్ ఈక్వల్స్ ఎంత 4, రైట్ అండి? 16d మైనస్ 15d దట్ ఈజ్ ఈక్వల్స్ టు d/120 ఈజ్ ఈక్వల్స్ టు 4. దెన్ d ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది 124ల 12 48, ఓకే, 480 km/h అవుతుంది. ఓకేనా? సో డిస్టెన్స్ ఎంత అంటే 480 km/h, రైట్ అండి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 58. ఒకడు 3 km/h ఇంకొకడు 3.75 km/h వేగాలతో ఒక చోటుకు ఇద్దరు ఒకేసారి బయలుదేరారు. గమ్యానికి రెండో వాడు అరగంట ముందు చేరుకున్నాడు. దూరం ఎంత? సో ఇక్కడ కూడా మనం డిస్టెన్స్ ఈక్వల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఇక్కడ ఒకడు 3 km/h అండి, ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు, ఇద్దరు ఒకే ప్లేస్కి చేరుకున్నాడు. ఒకడు 3 km/h అంట, ఇంకొక అతను 3.75 km/h వేగాలతో వెళ్ళారు. వెళ్తే రెండో అతను అరగంట ముందే అక్కడికి చేరుకున్నాడంట. రెండో అతను ఏంటి ½ an hour ముందే అక్కడికి చేరుకున్నాడంట. ఓకేనా అండి? సో మనం డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి రెండు వేగాలు ఇచ్చిండు, టైం డిఫరెన్స్ ఇచ్చిండు, కాబట్టి మనం ఏ ఫార్ములా యూజ్ చేసి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, వేగాల లబ్ధము ఎంత, వేగాల లబ్ధము 3 × 3.75 బై వేగాల భేదము 3.75 మైనస్ 3 ఎంత అవుతుంది 0.75, 0.75 ఇంటూ కాలం ఎంత 1/2, టైం డిఫరెన్స్ ఎంత అండి 1/2 అవర్స్, రైట్? ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, కాబట్టి సో మనం పాయింట్ని నెగ్లెక్ట్ చేద్దాం. ఓకేనా? పాయింట్ తీసేసి ఇక్కడ కూడా పాయింట్ని తీసేస్తున్నాం అండి. ఓకే, రైట్. 3 5ల 15, 3 7ల 21, 1 22, 9 + 2 11, ఓకే, 1125/75 ఇంటూ 1/2, రైట్? నెక్స్ట్ 25 3ల 75, 25 4ల 100, 12 మిగిలింది, 25 5ల 125, రైట్ అండి? నెక్స్ట్ మనం ఏం రాసుకోవచ్చు, ఇంకా 3 1ల 3, 3 15ల 45, నెక్స్ట్ 15/2 అవుతుంది, రైట్? నెక్స్ట్ 15/2 ఈజ్ నథింగ్ బట్ 7.5 కిలోమీటర్స్. ఓకేనా అండి? సో దూరం ఎంత అంటే 7.5 కిలోమీటర్లు అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 59.
ఒకడు 10 కిలోమీటర్ పర్ అవర్ బదులు 14 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడిచి ఉంటే 20 కిలోమీటర్లు ఎక్కువ దూరం నడిచేవాడు. అతడు నడిచిన అసలు దూరం. ఒకడు 10 కిలోమీటర్ పర్ అవర్ బదులు 14 కిలోమీటర్ పర్ అవర్ నడిచి ఉంటే 20 కిలోమీటర్లు ఎక్కువ నడిచేవాడు అంటండి. అంటే ఎంత? 10 kmph బదులు 14 kmph నడిచి ఉంటే 20 కిలోమీటర్స్ ఎక్కువ నడిచేవాడంట. వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు? అతడు నడిచిన అసలు దూరాన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. అంటే ఆయన నడిచిన అసలు డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ ఎంతో, ఇక్కడ అసలు డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి. సో 10 కంటే 14 ఎక్కువ నడిస్తే అంటే ఎంత? 14 మైనస్ 10 ఇజ్ ఈక్వల్స్ ఎంత? 4. మరి 4కి ఎంత అంటే ఎక్కువ నడిస్తే ఎంత నడుస్తుండు? 20 km కాబట్టి 4కి 20 km అయితే మనకి ఎంత? అసలు దూరం ఎంత? 10కి ఎంత అవుతుంది? రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ 10/4 ఇంటూ 20. 4 ఒకట్ల 4 5ల 15 ఎంత? 50. ఓకేనా? అసలు దూరం ఎంత? 50 కిలోమీటర్స్ అవుతుంది. రైటా? సో ఈ విధంగానైనా చేసుకోవచ్చు, లేదా రైట్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి? ఎన్ని కిలోమీటర్లు ఎక్కువ దూరం నడిచేవాడిని ఇచ్చిండు? 20 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ ఇచ్చిండు, దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 20. మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అని తెలుసు. ఇక్కడ మనకి స్పీడ్ ఇచ్చిండు, ఇక్కడ మనకి స్పీడ్ ఇచ్చిండు. కాలాన్ని మనం టీగా తీసుకుందాం. ఓకేనా? కాలాన్ని టీగా తీసుకుంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం కదా. సో 14 ఇంటూ కాలాన్ని టీగా తీసుకున్నాం, ఇది స్పీడ్, మైనస్ ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం ఎంత? 10 ఇంటూ టైంని టీగా తీసుకున్నాం, టీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంతకు సమానం అవుతుందండి? ఈ 20 కిలోమీటర్స్కి సమానం అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు 14t మైనస్ 10t ఈజ్ ఈక్వల్స్ ఎంత? 4t ఈజ్ ఈక్వల్స్ టు 20. రైట్. 4 1 జా 4, 4 5 జా 20. t ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందండి? 5 అవర్స్ వచ్చింది. ఓకేనా? టైం ఎంత వచ్చింది మనకి? 5 గంటలు వచ్చింది. మనం ఏంటి? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ తెలుసు అండి. స్పీడ్ ఎంత? 10 ఇంటూ టైం తెలుసు ఎంత? 5. సో 10 5 జా ఎంత? 50. సో 50 కిలోమీటర్స్. రైటా? సో ఈ విధంగా చేయొచ్చు, ఇలానైనా చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. 600 కిలోమీటర్ల ప్రయాణ దూరం వెళ్ళడానికి వాతావరణం సరిగా లేనందువల్ల విమానం సగటు వేగం 200 కిలోమీటర్ పర్ అవర్ తగ్గించారు. ప్రయాణ సమయం 30 నిమిషములు ఎక్కువ పట్టింది. అసలు ప్రయాణ కాలం. రైట్ అండి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క అసలు ప్రయాణ కాలం ఈజ్ ఈక్వల్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఆ యొక్క విమానం యొక్క సాధారణ వేగం తెలియదు కాబట్టి సాధారణ వేగాన్ని ఎక్స్గా తీసుకుందాం. ఓకేనా? ఎక్స్గా తీసుకుందాం. రైట్. అయితే ఇప్పుడు ఏమైంది? టోటల్ డిస్టెన్స్ ఇచ్చిండు మనకి. టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 600 కిలోమీటర్స్ ఇచ్చిండు. అయితే వాతావరణం సరిగా లేనందువలన స్పీడ్ని ఎంతకి? 200 కిలోమీటర్లు తగ్గించారంట. సాధారణ వేగం ఎక్స్, తగ్గించినప్పుడు వేగం ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ 200 అవుతుంది. రైట్. ఇప్పుడు మనకి ఈ రెండు వేగాలు తెలుసు. స్పీడ్ తగ్గించడం వల్ల ఏమైందంట? టైం అర్ధ గంట ఎక్కువ పట్టింది. హాఫ్ అన్ అవర్ టైం ఎక్కువ తీసుకున్నాడు. అంటే హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం తీసుకున్నాడు. రైట్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ ఉంది, స్పీడ్స్ ఉంది. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. వేగాల లబ్ధము ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 200 బై వేగాల మధ్య డిఫరెన్స్ అండి, వేగాల భేదము ఎంత ఉంది? ఇక్కడ ఎక్స్ నుంచి ఎక్స్ మైనస్ 200ని తీసేస్తే మనకి ఏమొస్తుంది? 200 వస్తుంది. ఇంటూ టైం డిఫరెన్స్, కాలాల టైం డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ టైం డిఫరెన్స్ మనకి 1/2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ దేనికి? ఇక్కడ డిస్టెన్స్కి సమానం అవుతుంది. డిస్టెన్స్ ఎంత ఉంది? 600కి సమానం అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఏమైందండి? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? త్రూ ఆప్షన్స్లో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడంటే 1 అవర్, ఆప్షన్ బి ఏమి ఇచ్చాడంటే 2 అవర్స్, ఆప్షన్ 3 ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ బి, ఆప్షన్ సి ఏమి ఇచ్చాడంటే 3 అవర్స్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి 4 అవర్స్గా ఇచ్చిండు. మనకి అసలు ప్రయాణ కాలాన్ని ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 1 అవర్ని మనం డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? లేదు. ఎందుకంటే ఇదేంటి? ఇక్కడ ఇది కాలాన్ని, మనం సాధారణ వేగమును అంటే వేగాన్ని మనం ఎక్స్ అనుకున్నాం, బట్ ఇక్కడ ఏముంది? కాలం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న కాలాన్ని ఫస్ట్ మనం దేంట్లోకి? వేగంలోనికి కన్వర్ట్ చేయాలి. అప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి? డిస్టెన్స్ బై టైం. మనకు డిస్టెన్స్ తెలుసు ఎంత? స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఎంత అండి? 600 బై ఇక్కడ టైం ఎంత? 1 అవర్. ఓకే. రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది ఇప్పుడు మనకి?
600 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న గంటలు మనం దేంట్లో కండి స్పీడ్లోకి వచ్చేసింది. కాబట్టి ఈ స్పీడ్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ బోత్ ఈక్వల్ అయితే అప్పుడు ఈ 1 అవర్ ఆన్సర్ అవుతుంది. ఇది కాకపోతే 2 అవర్స్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్గా ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ వస్తుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్లో 600ని అప్లై చేద్దాం. ఇక్కడ 600 ఇంటూ 600 మైనస్ 200 ఎంత 400 బై 200 ఇంటూ టైం ఎంత అండి, టైం డిఫరెన్స్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 600. సో ఇక్కడ ఆల్రెడీ 600 ఉంది, మనకి ఎల్హెచ్ఎస్ 600 వచ్చేస్తే ఇది మనకి రైట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. పైన 400, 200 ఇంటూ 2 ఏంటిది 400. సో 400కి ఈ 400కి గెట్ క్యాన్సిల్. దెన్ మనకి ఏమొచ్చిందండి 600 ఈజ్ ఈక్వల్స్ టు 600 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. సో ఆన్సర్ ఏంటండి 1 అవర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆ ప్రయాణానికి పట్టే కాలం ఎంత అంటే 1 అవర్ అవుతుంది. రైట్, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. 120 కిలోమీటర్లు రైలులోను మిగతా దూరం కారులోనూ ప్రయాణిస్తే 600 కిలోమీటర్ల ప్రయాణానికి 8 గంటలు పడుతుంది. అదే 200 కిలోమీటర్లు రైలులోను మిగతాది కారులోను వెళితే ఇంకా 20 నిమిషములు ఎక్కువ పట్టేది. రైలు కారుల వేగాల నిష్పత్తి ఎంత? ఓకే అండి, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రైన్ కారుల స్పీడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి. ఓకే, ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు 600 కిలోమీటర్స్ ఇచ్చిండండి. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రైలు కార్ల వేగాల నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి తెలియదు కాబట్టి నేను రైలు వేగాన్ని ఎక్స్గా తీసుకుంటున్నా. రైట్, నెక్స్ట్ కారు వేగమును వైగా తీసుకుంటున్నా. రైట్ అండి. ఇప్పుడు టోటల్ 600 డిస్టెన్స్లో ఫస్ట్ ఏంటిది 120 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళాడంట. దీంట్లో ఆయన 120 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళాడు. 600లో 120 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అండి 480 కిలోమీటర్స్ దేంట్లో వెళ్ళినట్టు కార్లో వెళ్ళినట్టు. ఓకేనా, రిమైనింగ్ 480 డిస్టెన్స్ ఆయన 480 కిలోమీటర్లు కార్లో వెళ్ళాడు. రైట్ అండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే మళ్ళీ సేమ్ ఈ 600 డిస్టెన్స్లో 200 km ట్రైన్లో వెళ్ళాడంట. మరి 200 km ట్రైన్లో వెళ్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత 400. ఈ 400 km దేంట్లో వెళ్ళాడండి కార్లో వెళ్తాడు, అంతే కదా. ఇది ట్రైన్, ఇది కార్, ఇది ట్రైన్, ఇది కార్లో ప్రయాణించే దూరం. మనకి టోటల్ డిస్టెన్స్ తెలుసు అండి. సో ఈ ప్రయాణానికి ఆయన తీసుకున్న సమయం ఎంత ఇచ్చిందంటే 8 అవర్స్ ఇచ్చిండు. ఇక్కడ ఈ కంపోజిషన్లో ఆయన ఈ ప్రయాణానికి తీసుకున్న కాలం ఎంత ఇచ్చిందంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఇంకా 20 నిమిషాలు ఎక్కువ తీసుకున్నట్ట. అంటే ఎంత ఎక్కువ తీసుకున్నట్టు అండి 8 అవర్స్ 20 మినిట్స్ ఎక్కువ, 20 నిమిషాలు ఎక్కువ తీసుకున్నట్టే 8 గంటల మీద 20 నిమిషాలు ఎక్కువ తీసుకున్నట్టు. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని దేంట్లో కన్వర్ట్ చేద్దామంటే గంటల్లోని కన్వర్ట్ చేద్దాం. అక్కడ మినిట్స్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది 8/20/60. ఇప్పుడు ఇది గంటల్లోకి వచ్చేసింది. రైట్, 21 20 3 8 3 24 1 25 25/3 గంటలు. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ టైం తెలిసిందండి, ఇక్కడ కూడా టైం ఉంది. సో మరి టైం ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ తెలుసు, ఇక్కడ స్పీడ్కి మనం ఎక్స్ అనుకోని తెలుసు. సో దీని యొక్క టైము ప్లస్ దీని యొక్క టైము ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ టైం అవుతుంది. అప్పుడు ఇక్కడ టైం ఎంత, ఇక్కడ డిస్టెన్స్ ఎంత 120 బై మనం ట్రైన్ యొక్క స్పీడ్ ఏమనుకున్నామండి ఎక్స్. సో ఇప్పుడు మన ట్రైన్ యొక్క కాలం వచ్చింది ప్లస్ ఇక్కడ 480/y, ఇక్కడ కార్ యొక్క కాలం వచ్చింది. ఈ రెండింటి కాలాల మొత్తం దేనికి టోటల్గా అవి తీసుకున్న టైంకి సమానం అవుతుంది, అది 8. ఓకే రైట్, యాజ్ యూజువల్ సేమ్ ఇదే ఇక్కడ అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి 200/x ప్లస్ 400/y ఈజ్ ఈక్వల్స్ టు కాలం ఎంత ఇక్కడ 25/3. రైటా. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి నేను 8 కామన్ తీస్తున్నాండి. 8 కామన్ తీస్తే నాకేంటి 15 8 120. సో ఇక్కడ 15 వస్తుంది. 15 బై కింద ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. ఓకేనా. సో ఇక్కడ నుంచి నేను 60 కామన్ తీస్తాను, ఎందుకంటే 68 480 కాబట్టి. సో ఇక్కడ 8 బయటికి పోతే ఉంటుంది 60 ఉంటుంది. రైటా. 60/y ఈజ్ ఈక్వల్స్ ఎంత 8. రైట్ అండి. ఇక్కడ సో ఈ 8కి గెట్ క్యాన్సిల్. అక్కడ నాకు ఏం మిగిలింది ఇప్పుడు 15/x ప్లస్ 60/y ఈజ్ ఈక్వల్స్ టు
1 అయింది, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను నేను 25 ఇక్కడ నుంచి నేను కామన్ తీస్తున్నా. ఓకే, ఇప్పుడు 25 కామన్ వెళ్ళిపోతే నాకు ఏంటండి 25 8ల 200, కాబట్టి ఇక్కడ 8 ఉంటుంది, 8/x ప్లస్ 25 16ల 400, కాబట్టి ఇక్కడ ఏముంటుందండి 16/y ఈజ్ ఈక్వల్స్ ఎంత 25/3. ఇప్పుడు ఈ 25 గెట్ క్యాన్సిల్, అప్పుడు నాకు ఇక్కడ ఏం మిగిలింది 8/x ప్లస్ 16/y ఈజ్ ఈక్వల్స్ టు 1/3 అవుతుంది, రైట్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ 3ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ చేస్తే ఏమొస్తున్నా అక్కడ 8 ముళ్ళ 24 24/x ప్లస్ 16 ముళ్ళ 48 48/y ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ ఒకటి ఉందండి, ఇక్కడ కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ ఒకటి ఉంది, కాబట్టి ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న రెండింటిని నేను ఈక్వల్ చేస్తున్నా. ఓకే, ఆర్హెచ్ఎస్ సైడ్ సేమ్గా ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 15/x ప్లస్ 60/y ఈజ్ ఈక్వల్స్ టు 24/x ప్లస్ 48/y అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ 48y తీసుకొస్తే ఏమవుతుందండి 60 మైనస్ 48 దట్ ఈస్ 12, అంటే 12/y ఈజ్ ఈక్వల్స్ టు ఇదటి వెళ్తే మైనస్ అవుతుంది. 24 మైనస్ 15 ఏమవుతుందండి దట్ ఈస్ 9/x అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు నేను 9/x ఈజ్ ఈక్వల్స్ టు 12/yగా రాసుకున్నాను. సో 3 3s 3 4s, సో x/y ఎంత వచ్చిందండి మనకి దట్ ఈస్ 3:4 వచ్చింది. అంటే ఏంటి ట్రైన్ అండ్ కార్ల స్పీడ్స్ రేషియో ఏ విధంగా ఉందంటే అది 3:4. మనం కార్ది ఏమనుకున్నాం, అది ఇక్కడ రైలు వేగం x కాబట్టి అది 3, కార్ వేగం y కాబట్టి అది 4. సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 3:4 అవుతుంది.